ఫ్రెండ్స్, ఈరోజు మనం చేపల పులుసు తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు 6 పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకుని అవి ఆయిల్లో వేయాలి. కొంచెం కరివేపాకు, మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా అందులో వేయండి. చేపల పులుసులోకి ఆనియన్ పేస్టే మంచిగా ఉంటుందండి. ముక్కలు కోసి వేసుకుంటే అంతగా మంచిగా అనిపించదు. పేస్ట్ కొంచెం వేగనియాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయండి. ఆనియన్ పేస్ట్ తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ కలిపి చేసుకున్న పేస్ట్ అండి ఇది. ఫిష్ పులుసులోకి ఈ పేస్ట్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు పసుపు, కారం, వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా పౌడర్, పచ్చివాసన పోయేదాకా కొంచెం బాగా వేగనియాలి. ఇప్పుడు 3 టమాటాలు ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుని అందులో వేసుకోవాలి. మీకు టమాటా వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు. నానబెట్టుకున్న చింతపండు పులుసు పిసుకుని అందులో వేసుకోండి. చేప ముక్కలు పట్టుకుని చింతపండు దాన్ని బట్టి వేసుకోండి. నేను 1.5 కేజీన్నర ముక్కలు వేసిన, దానికి తగ్గట్టు పులుసు పిసుకుని వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం పులుసు మరుగుతున్నప్పుడు శుభ్రంగా కడుగు పెట్టుకున్న చేప ముక్కలను అందులో వేయండి. మొత్తం ముక్కలన్నీ వేసేసిన. ఇప్పుడు మెల్లగా సైడ్కి వెళ్ళి కలుపుకోండి. చేపను ఎక్కువగా కలిపితే మొత్తం విడిపోతుందండి. ఇప్పుడు కొంతసేపు మూత పెట్టుకొని మరగనియాలి. ఇప్పుడు పులుసు మరుగుతుందండి. సైడ్కి వెళ్ళి మెల్లమెల్లగా కలుపుకోవాలి. ఒకసారి ఉప్పు ఉందో లేదో సరిగ్గా చెక్ చేసుకోవాలి. నేను మరొక స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకుని అందులోని చేప ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. మరొక వీడియోలో ఫిష్ ఫ్రై కూడా తయారు చేసే చూపిస్తాను.
ఫ్రై రెడీ అవుతుంది. ఇటుపక్క పులుసు మరుగుతుంది. పీసెస్ తీసుకుని ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పులుసు మరిగిందో లేదో చెక్ చేసుకుందాం. ఇంకొంచెం మరగాలి. ఇట్లా రౌండ్గానే తిప్పాలండి, పులుసుని ఎక్కువ కలపకుండా. పులుసు దగ్గరికి పడ్డది. ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న కొత్తిమీర కూడా వేయాలి. ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అండి. ఫ్రై కూడా రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.